బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ తహతహలాడుతోంది. లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు గులాబీ పార్టీ యత్నిస్తోంది. గత కొద్ది రోజులుగా బీజేపీలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే గులాబీ నేతల ఆశలపై కమలనాథులు నీళ్లు చెల్లారు. బీఆర్ఎస్ తో పొత్తు వద్దే వద్దని కమలం పార్టీ నేతలు తేల్చి చెప్పారు. అలాగే ఆ నలుగురు ఎంపీలను పార్టీలోకి తీసుకోవద్దని కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల రాకను బండి సంజయ్, కిషన్ రెడ్డి అగ్రనేతలు తిరస్కరించారు. గత కొద్ది రోజులుగా సాగుతున్న పొత్తు ప్రచారాన్ని ఖండించడంతో పాటు కొత్త ముఖాలతో బరిలోకి వెళ్లాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే చతికిలబడ్డ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే పూర్తిగా నష్టపోతామన్న క్లారిటీతో వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తు ప్రచారమే కొంపముంచిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఒంటరిగానే ఎన్నికల్లో తేల్చుకుంటామని వెల్లడించారు. ప్రధానంగా తెలంగాణను దోచుకున్న నేతలతో పొత్తులుండవని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. సో ఫైనల్ గా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని బీజేపీ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రచారమే కొంప ముంచిందని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంజన, రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేది ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఇటు సంతోష్ రావు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ పెద్దలతో ఎలాగైనా సరే లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్ళాలి. కానీ బీజేపీ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఇటు బీజేపీ అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ఎవరైతే బండి సంజయ్ ఉన్నాడు, బండి సంజయ్తో కిషన్ రెడ్డితో కూడా ఇదే అంశాన్ని చర్చించినప్పుడు వీళ్ళు కరాఖండిగా చెప్పారు. రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఏ రకంగా ప్రజలు ఆక్రాంతం ఉన్నారు, ఎందుకు ఓడించారనేది కూడా పూర్తిగా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ అధిష్టానం కూడా ఈ రాష్ట్ర నాయకత్వం ఏదైతే చెప్పారో దీన్ని అంగీకరించారు. కానీ వీళ్ళు మాత్రం చాలా వరకు ప్రయత్నం చేశారు, ఎలాగైనా సరే కలిసి వెళ్ళాలి అనేది. కానీ దీనికి బీజేపీ అధిష్టానం అయితే ఒప్పుకోలేదు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 8 నుంచి 12 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలి లోక్సభ ఎన్నికల్లో అనేది ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి కొత్త వాళ్ళని కూడా కొంతమంది కొత్త వాళ్ళని తీసుకోవాలి, కొత్త వాళ్ళని బరిలో దింపాలి అనేది కూడా బీజేపీ చేస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ట్రై చేశారు. బీజేపీ పార్టీలోకి వెళ్తేనే ఖచ్చితంగా మళ్ళీ మనం గెలుస్తాము, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవలేం పరిస్థితి అనేది వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళందరూ ఆ 4 బీజేపీకి వెళ్ళాలని చెప్పేసి ఇటు రాష్ట్ర బండి సంజయ్తో చర్చలు చెప్పినప్పుడు బండి సంజయ్ కరాఖండిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకునేది ఉండదు అని చెప్పారు. కానీ వాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ అమిత్ షాతో కూడా చర్చించినట్టు తెలిసింది. సో అమిత్ షా కూడా ఇదే అంశం చెప్పినట్టున్నారు, రాష్ట్ర నాయకత్వం ఏది చెప్తే అదే. సో మొత్తానికి వాళ్ళపైన పూర్తిగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ 4 ఎంపీలను కూడా బీజేపీ పార్టీ తీసుకోవట్లేదు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా సరే బీజేపీతో కలవాలని చూసినప్పటికీ ఈ రోజు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఒక బీఆర్ఎస్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళపైన పూర్తిగా ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ పైన ఏ రకంగా ఆరోపణలు చేస్తారు, ఏ శాఖ తీసుకున్నారంటే కాళేశ్వరం నుంచి కింద గొర్రెల పథకం వరకు కూడా పూర్తిగా గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిన అవి మొత్తం బయట పెట్టారు. సో ఇప్పుడు మనము బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకుంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటిని ఏదైతే కాంగ్రెస్ ప్రచారం చేసిందో ఆ నేపథ్యంలోనే మనం ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయాం. కాబట్టి మళ్ళీ మనం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే పూర్తిగా నష్టపోతామని చెప్పేసి బీజేపీ అధిష్టానానికి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి తెలిపారు. సో మొత్తానికి బీఆర్ఎస్ తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండదని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్పారు. మన 2 రోజుల క్రితం మనం చూసాము, ఇటు బీజేపీ ఆఫీస్ లో కూడా కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు, మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఖచ్చితంగా ఒంటరిగానే మేము పోతామని. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో బీజేపీకి పూర్తిగా ప్రజల్లో విశ్వాసం ఉంది. మొన్న ఏదైతే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ విషయంలో బీజేపీ పూర్తిగా పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా. ముఖ్యంగా తెలంగాణలో కూడా అదే స్థాయిగా పుంజుకుంది. 8 నుంచి 12 స్థానాలు మనం ఒంటరిగా వెళ్తేనే వస్తాయని చెప్పేసి బీజేపీ అధిష్టానానికి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ తెలిపిన నేపథ్యంలో ఇక దాదాపుగా బీఆర్ఎస్ తోటి ఎలాంటి పొత్తు ఉండకుండానే ఓకే రాజేష్ చెప్పండి. సో ఎన్నికల్లో విఫలమైన తర్వాత బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు చాలా మంది చంపారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది బీజేపీలోకి వెళ్లాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ తో పొత్తు వద్దు పెట్టుకోమని చెప్పేసి కూడా బీజేపీ క్లారిటీ ఇచ్చింది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు? సో రాజేష్ వినిపిస్తోందా? రాజేష్ చెప్పండి. సో ఫైనల్ గా
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ లోకి చాలా మంది నేతలు జంప్ అయ్యారు. మరోవైపు మరికొంతమంది నేతలు బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని చెప్పేసి బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో?